మై శివ షోల్ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉంటే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే యూవిఎస్ థర్డ్ పార్టీ. అంటే మీ మీద మీ పర్సన్కి కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే ఏ విధంగా ఉన్నాయి, మీకు మీ పర్సన్కి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది, మీ పర్సన్ థర్డ్ పార్టీతో సిచ్యువేషన్లో ఏ విధంగా ఉన్నారు క్లారిటీగా చెప్తాను చూడండి. ఇక్కడ మీద ఇది థర్డ్ పార్టీ పైన మీది 8 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ స్వార్డ్స్. ఎక్కువగా కెరియర్ మీద ఎఫర్ట్ పెడుతున్నారు, మీరు మీ పర్సన్ మీద ఎక్కువగా ఎఫర్ట్ పెడుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళు కెరియర్ మీద ఎఫర్ట్ పెట్టడం వల్ల వాళ్ళు ప్రజెంట్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో వాళ్ళైతే ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఆ పెయిన్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు పెట్టే దూరం, వాళ్ళు పెట్టే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీరు కూడా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ బాధని బయటికి చెప్పట్లేదు. మీ ఇద్దరిది సోల్ లెవెల్ కనెక్షన్. మీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అన్కండిషనల్గా లవ్లో మీ ఇద్దరు ఉన్నారు. ఒకరు నమ్మకాన్ని ఒకరు వమ్ము చేయరు. ఒకరికొకరు పరస్పరంగా గౌరవించుకుంటున్నారు. ఇక్కడైతే జరిగిన ఇన్సిడెంట్ అదే. సో మీ పర్సన్ మీ విషయంలో ఎక్కువగా సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళు దేని గురించి కూడా బయటికి చెప్పట్లేదు, ఆత్మ పరిశీలన అయితే చేసుకుంటున్నారు. మీరు ఒంటరిగా బాధపడుతున్నారు, మీ పర్సన్ కూడా ఒంటరిగా బాధపడుతున్నారు. స్ట్రగుల్స్ ఎక్కువ అయితే ఫేస్ చేస్తున్నారు. హెడ్ పెయిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే నోస్ పెయిన్, ఇలాంటివన్నీ మీకు వస్తున్నాయి. మీకైతే మీ పర్సన్ జస్టిస్ చెయ్యాలి, న్యాయం చెయ్యాలి అనుకుంటున్నారు. ఎప్పటికైనా మీతోనే వాళ్ళ లైఫ్ ఉంటుంది అని మీ పర్సన్లో ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉంది? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డిటాచ్మెంట్గా ఉంది. అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్స్ ఇస్తున్నారు. ఆ వార్నింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక ఏంటంటే ఇక్కడ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రజెంట్ మీ పర్సన్ అనే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్ వాళ్ళకి ఇవ్వట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు మొత్తం కూడా కెరియర్ రిలేటెడ్గా ఎక్కువగా థింక్ చేస్తున్నారండి. కెరియర్, వర్క్, లేట్ నైట్స్ అంటే ఓవర్గా థింక్ చేస్తున్నారు, బాధపడుతున్నారు, భయపడుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అనేది మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే సో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అనేది జరుగుతుంది. టవర్ మూమెంట్ అనేది వచ్చింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉంటే మాత్రం మీ పర్సన్ వాళ్ళు వీళ్ళని స్పైయింగ్ ఎక్కువగా చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. మీ పర్సన్ని థర్డ్ పార్టీ స్పైయింగ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో డిటాచ్మెంట్ అనేది వచ్చింది, భయం అనేది ఏర్పడింది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే మీకు వాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అసలు వీళ్ళ టైం అనేది ఎక్కువగా మనీ ఫోకస్ మీద ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళకి మీకు మాత్రమే, మీ పర్సన్కి మీకు మాత్రమే ఇది పాస్ట్ లైఫ్స్ కనెక్షన్. మీకు ఎంత నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చినా సరే, ఒంటరిగా ఉన్నా సరే, మీరు ఒకరిని విడిచి అయితే ఒకరు ఉండలేరు. మీ పర్సన్కి మీతో ఉండే రిలేషన్ ఏ విధంగా ఉంది?
రిస్క్ చేసుకొనైనా సరే ఈ రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. రిస్క్ తీసుకొని రిలేషన్ సక్సెస్గా కోరుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. మీతో మ్యారేజ్ అయితే చేసుకుంటారండి ఖచ్చితంగా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది. సో హెల్త్ ఇష్యూస్ అయితే ఉంది. మీ పర్సన్కి మీకు ఇద్దరికి కూడా హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూ వలన మీరు ఎమోషనల్గా అప్సెట్ అయి ఉన్నారు. అందుకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది జరిగింది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి రిలేషన్షిప్. థర్డ్ పార్టీ ఎక్కువగా వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. వెయిటింగ్ ఎనర్జీలో పెట్టింది. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇవి చాలా పెద్దవిగా చేసుకొని అపార్థాలు తీసుకొని వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ స్లో మూమెంట్లో ఒక ఆఫర్ ఇవ్వాలి. మేబీ ఇది మ్యారేజ్ రిలేషన్ లాగా ఉంది. అందు గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో స్లో మూమెంట్లోనైనా సరే ఒక ఆఫర్ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇవ్వాలి, సారీ చెప్పుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్. సిక్స్ ఆఫ్ కప్స్. వాళ్ళు కెరియర్ ఫోకస్గా వాళ్ళు ఉన్నారు. కానీ ఎఫర్ట్ పెట్టినప్పటికీ మీతో రీయూనియన్ అవ్వాలి, న్యూ బిగినింగ్ చెయ్యాలి. వాళ్ళైతే బాధపడుతున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది. త్రీ ఆఫ్ స్వార్డ్స్. వాళ్ళ ఇంట్యూషన్లో పెయిన్, ఏదో తెలియని బాధ, కానీ వాళ్ళ నమ్మకం అంతా మీ మీదే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో జరుగున్నది అని ఇక్కడైతే కనిపిస్తుంది. ద లవర్స్ కార్డ్. ఎస్, ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ. ఈ రిలేషన్ లో బ్యాలెన్సింగ్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్ అనే వాళ్ళు. ద హెర్మిట్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హెల్త్ ఇష్యూస్ వలన స్ట్రగుల్ గా ఫీల్ అవుతున్నారు. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. నమ్మక ద్రోహం జరగకూడదు అనుకుంటున్నారు. నమ్మక ద్రోహం ఏమైనా జరుగుతుందేమో అని సఫర్ అవుతున్నారు. నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. హెల్త్ ఇష్యూస్ అయితే మీ పర్సన్కి ఏదో ఉందండి. జస్టిస్. ఎదురు చూస్తున్నారు అంటే లీగల్ గా మిమ్మల్ని మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలి, మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి. సరైన రైట్ టైం కోసం అయితే మీ పర్సన్ మీ గురించి ఎదురు చూస్తున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. యాక్షన్ తీసుకోవాలి. రిస్క్ అంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రిస్క్ తీసుకుంటున్నారు, రిస్క్ మూమెంట్లో ఉన్నారు. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్. అందుకే మీతో మీ పర్సన్కి డిటాచ్మెంట్ అనేది వచ్చింది. కానీ వాళ్ళతో కూడా సంథింగ్ గొడవలు అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే డిటాచ్మెంట్ వచ్చింది. సిక్స్ ఆఫ్ పెంటికల్స్. త్రీ ఆఫ్ వ్యాండ్స్. వాళ్ళు ఇక్కడ వెయిటింగ్ అనేది కనిపిస్తుందండి. వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి ఎక్కువగా టైం ఇచ్చిన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని వాళ్ళు అనుకుంటూ కెరియర్ ఫోకస్గా రిలేటెడ్గా పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కెరియర్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు, ముందస్తుగా ఆలోచిస్తున్నారు. నైన్ ఆఫ్ స్వార్డ్స్. ఎస్, లేట్ నైట్ గా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు వాళ్ళతో. కానీ ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు. ద టవర్ మూమెంట్.
అక్కడ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. మేబీ అక్కడ ఉండే పరిస్థితులు అనేవి అక్కడ సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ నుంచి మీ వైపుగా రావాలి, మీతో ఉంటేనే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే స్ట్రాంగ్ గా లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏంటంటే స్పైయింగ్ స్టాక్ చేస్తున్నారు వీళ్ళు. ద ఫుల్ కార్డ్ వెయిటింగ్ చేస్తున్నారండి మీతో. వాళ్ళు ఏంటంటే పూర్తిగా రిలేషన్ లో రావడానికి రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ద మూన్ కార్డ్ ప్రెజెంట్ అయితే వాళ్ళ పరిస్థితి అనేది అన్హెల్దీగా ఉంది కాబట్టి నీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఎమోషనల్ గా న్యూ బిగినింగ్ చెయ్యాలి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో గొడవలు అవుతున్నాయి, భయం అనేది ఏర్పడింది. దాని వలన ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అని అయితే అనుకుంటున్నారు. 5 ఆఫ్ స్వార్డ్స్. ఎస్, వాళ్ళ దగ్గరే ఎక్కువగా పెయిన్ ఉందండి, అందుకే మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువగా అవుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. నైట్ ఆఫ్ కప్స్, వాళ్ళు ఏంటంటే ప్రైవసీని కోరుకుంటున్నారు, అట్రాక్టివ్ గా ఉంటున్నారు, అట్రాక్షన్ గా ఉండాలి అనుకుంటున్నారు. అట్రాక్టివ్ గా ఉంటే వాళ్ళు అటు కమిటెడ్ గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. రాసుల వారీగా చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ రాసుల వారీగా ఏ విధంగా ఉందో చూద్దాం. మేషరాశి వాళ్ళు మీ పోషణ అయితే ఏ విధంగా ఉన్నారు? మేషరాశి వాళ్ళు మీ పోషణ అయితే మీకు మ్యానిపులేట్ చేస్తున్నారండి, చాలా తెలివిగా ఉంటున్నారు. వీళ్ళు రిలేషన్ లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు, కానీ మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారు. చాలా తెలివైన వ్యక్తులు, మంచి పొజిషన్ లో ఉండే వ్యక్తుల్లాగా ఇక్కడ కనిపిస్తుంది. వృషభ రాశి వాళ్ళు అయితే ఒక స్టాండ్ తీసుకోవాలి, మీ దగ్గరికి రావాలి. ఏ విధంగా మీ దగ్గరికి రావాలి? కానీ ప్రెజెంట్ అయితే వాళ్ళు ఫ్యూచర్ గురించి ఆలోచించి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారు. ప్రెజెంట్ అయితే మాత్రం క్లోజ్డ్ బుక్ లో ఉన్నారు, మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. మిథున రాశి వాళ్ళు అయితే ఒంటరిగా ఉన్నారు, సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నారు. ఎక్కువగా వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎవరి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కర్కాటక రాశి వాళ్ళు అయితే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఇష్టపడిన వ్యక్తులతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సింహరాశి వాళ్ళు టీం వర్క్ చేస్తున్నారు, బాధ్యతగా ఉంటున్నారు. వీళ్ళు గ్రూప్ డిస్కషన్స్ అవుతున్నారు, గైడెన్స్ తీసుకుంటున్నారు, నిర్ణయాలు ఆలోచిస్తున్నారు. కన్యారాశి వాళ్ళు కెరియర్ ఫోకస్ మీద ఉన్నారు, ప్రతి విషయాన్ని కూడా మీ విషయంలో స్టక్ పొజిషన్ లో పెట్టారు. దేని గురించి ఓవర్ గా థింక్ చేయట్లేదు. వాళ్ళైతే స్లో మూమెంట్ లో రిలేషన్షిప్స్ అనేవి సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారు, డిటాచ్డ్ గా ఉన్నారు. తులారాశి వాళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇచ్చారు, వాళ్ళకి 3 వ్యక్తుల వల్ల పెయిన్ జరిగింది. ఆ పెయిన్ ని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.
వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు అయితే మనీ పరంగా న్యూ బిగినింగ్ చేశారు. ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. న్యూ బిగినింగ్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. ఏదో ఒక గిఫ్ట్ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్ లా చూస్తున్నారు, హీల్ అవుతున్నారు. మెయిన్ వీళ్ళైతే ప్రజెంట్ హీలింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఓపెన్ హార్టెడ్ గా ఉన్నారు, మోరల్ గా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు. రాంగ్ డెసిషన్స్ తీసుకునే సిచ్యువేషన్ లో లేరు. మకర రాశి. మకర రాశి వాళ్ళు ఇంట్యూషన్ చెప్పింది వింటున్నారు. బ్లాకేజెస్ అయితే ఉన్నాయి వీళ్ళకి. ఇంట్యూషన్ చెప్పింది విని నెగటివ్ తీసుకొని అనవసరంగా బ్యాడ్ థాట్స్కి అయితే వెళ్ళొద్దు. బ్లాకేజెస్ అయితే కనిపిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఒంటరిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏదో బాధపడుతున్నారు. వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్నారు. ఆ బాధని బయటికి చెప్పట్లేదు. హోప్స్ అయితే పెట్టుకున్నారు కానీ సెల్ఫ్ ఎవల్యూషన్ లో చాలా బాధపడుతున్నారు. ఒంటరిగా ఆలోచిస్తున్నారు, ఒంటరిగా పోరాడుతున్నారు, ఎమోషనల్ గా అప్సెట్ అయి ఉన్నారు, రీగ్రెట్ అవ్వాలి అనుకుంటున్నారు. డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంది. మీనరాశి. మీనరాశి వాళ్ళు ఇన్నర్ స్ట్రెంగ్త్ తో ఉన్నారు. ధైర్యంగా నిలబడాలి అనుకుంటున్నారు. మనోధైర్యాన్ని కోల్పోకూడదు అని అనుకుంటున్నారు మీనరాశి వాళ్ళు. ఇది రాశుల వైజ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే గైడెన్స్ ఏంటో చూద్దాం. Universe, gratitude. Past, present.